దేశంలోని జేఈఈ పరీక్ష మరోసారి వివాదంలో ఇరుక్కుంది. నిన్న రిలీజ్ చేసిన జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్స్ కీలో పలు ప్రశ్నలను తొలగించారు. దీంతో విద్యార్థుల నుంచి విమర్శలు రావడంతో ఫలితాలను తొలగించారు. ఇవాళ మధ్యాహ్నం 2ంటికి మరోసారి వెబ్సైట్లో పెడతామని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రేపు ప్రకటిస్తామని తెలిపింది. పరీక్ష రాసిన విద్యార్థులందరూ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పింది. ఇక మరోవైపు జేఈఈ పరీక్షల నిర్వహణ సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు విద్యార్థులు, పేరెంట్స్. పరీక్షలను కరెక్ట్ గా నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తప్పుడు ప్రశ్నలపై ఎన్టీఏ అధికారులు సరిగా స్పందించడం లేదంటున్నారు. ఎగ్జామ్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, పారదర్శకంగా పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ కట్టుబడి ఉందని తెలిపింది. దేశంలోని జేఈఈ పరీక్ష మరోసారి వివాదంలో ఇరుక్కుంది. నిన్న రిలీజ్ చేసిన జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్స్ కీలో పలు ప్రశ్నలను తొలగించారు. దీంతో విద్యార్థుల నుంచి విమర్శలు రావడంతో ఫలితాలను తొలగించారు. ఇవాళ మధ్యాహ్నం 2ంటికి మరోసారి వెబ్సైట్లో పెడతామని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రేపు ప్రకటిస్తామని తెలిపింది. పరీక్ష రాసిన విద్యార్థులందరూ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పింది. ఇక మరోవైపు జేఈఈ పరీక్షల నిర్వహణ సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు విద్యార్థులు, పేరెంట్స్. పరీక్షలను కరెక్ట్ గా నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తప్పుడు ప్రశ్నలపై ఎన్టీఏ అధికారులు సరిగ్గా స్పందించడం లేదంటున్నారు. ఎగ్జామ్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, పారదర్శకంగా పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ కట్టుబడి ఉందని తెలిపింది.